సూర్యాపేట జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులు శాంతియుతంగా మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ కలెక్టర్ ఆఫీసులోనే ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని సిఐటియు నాయకులు తెలిపారు. ఈ రోజు రేపు జరిగే కార్యక్రమాన్ని అధికారులు కార్మికులు సహకరించాలని కోరారు. పిల్లలకు వండి పెట్టేటువంటి కార్మికులు ఈరోజు మాకు బియ్యం ఒక్కటి ఇస్తూ ఉన్నారు. మెనో ఛార్జీలు పెరగలేదు, పెరిగిన ధరలకు అనుకూలంగా మెనో ఛార్జీలు పెంచాలని మేము ధర్నా చేయడానికి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. కానీ కోడిగుడ్లు 5 రూపాయలు మాత్రమే ప్రభుత్వం కట్టిస్తున్నది. 8 రూపాయలు బయట కొనుగోలు చేస్తూ ఉన్నాం. 8 రూపాయలు కొనుగోలు చేస్తుంటే ఈ బియ్యాన్ని ఎట్లా వండి పెట్టాలి? అన్ని పురుగులు, అక్కడ ఉన్నటువంటి బియ్యం కూడా సరైన బియ్యం పంపిణీ చేయడం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో వాళ్ళు వాగ్దానం కూడా చేశారు. కాబట్టి మాకు ఈ 10,000 రూపాయల వేతనం ఇవ్వాలి, కోడిగుడ్లకు ధరలు పెంచాలి, సరైన బియ్యం ఇస్తే కోడిగుడ్ల బిల్లు. ఎందుకనంటే వాళ్ళు అప్పులు తెచ్చి, మేమంతా అప్పులు తెచ్చి వండి పెట్టడం జరుగుతున్నది. అప్పుల వల్లనే మాకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం అన్ని మధ్యాహ్న భోజన